ఇంటర్నెట్ కెఫే బయట ఆ క్యూ చూస్తుంటే ఉఫ్, నాకొక్క క్షణం గుండె ఆగినట్లు అనిపించింది. ఆఫ్టర్నూన్ 2 PM, ఎండ నిప్పులు చెరుగుతోంది. కానీ అక్కడ ఉన్నవాళ్ల గుండెల్లో అంతకంటే ఎక్కువ మంటలున్నాయి. మా తమ్ముడు లైన్లో ఉన్నాడు. వాడి షర్ట్ మొత్తం చెమటతో తడిసిపోయింది. తన పక్కనే నాన్న. ఉఫ్, తన పాత స్కూటర్ అమ్మి తెచ్చిన డబ్బులు జేబులో గట్టిగా పెట్టుకుని తమ్ముడు కాలేజ్ ఫీజు కోసం రెడీగా ఉన్నారు. అప్పుడు పక్కనున్న ఫ్రెండ్తో నాన్న మాట్లాడుతున్న మాటలు నాకు వినిపించాయి. మా తరతరాల దరిద్రం వదిలించాలంటే వీడు టాపర్ అవ్వాల్రా, వీడి మార్క్స్ మీదే మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క అప్పు, మా అమ్మ హెల్త్ అన్నీ ఆధారపడి ఉన్నాయి అని నాన్న చాలా ఇమోషనల్గా చెప్తున్నారు. తమ్ముడు అది విని తలదించుకున్నాడు. వాడి కళ్లల్లో మార్క్స్ కంటే ఎక్కువ ఎక్కడ నేను నాన్న నమ్మకాన్ని గంగలో కలిపిస్తానో అన్న భయం కనిపించింది. సడన్గా ఒక రిలేటివ్ కాల్ చేసి, మీ వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి? మా వాడికి 9.8 వచ్చాయి అని అడిగారు. అయ్యో, రిజల్ట్స్ ఇంకా లోడ్ అవ్వనేలేదు. కాని అప్పుడే ఈ కంపారిజన్ కూడా మొదలయ్యింది. స్క్రీన్ మీద లోడింగ్ తిరుగుతుంటే తమ్ముడు చేతులు వణుకుతున్నాయి. మా నాన్న కళ్లల్లో ఉన్న ఆ హోప్ చూసి వాడి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. నాకు తెలుసు, మా తమ్ముడు నైటంతా నిద్రపోకుండా చదివాడు. కాని ఈ లోకానికి మాత్రమే రిజల్ట్ షీట్ తప్ప ఏం కనిపిస్తుంది? ఒకవేళ మార్క్స్ తక్కువొస్తే మా నాన్న కళ్ళు చూడలేక తమ్ముడేమైనా పిచ్చి పని చేసుకుంటాడా అన్న భయం నాకు కలిగింది. కాని నాకొక్కటే చెప్పాలని ఉంది. ఈ రిజల్ట్ షీట్లో ఉండే నంబర్స్ మన బ్లడ్ ప్రెషర్ని పెంచవచ్చు, కాని మన తలరాతని మార్చేవి మాత్రం కావు. మన మిడిల్ క్లాస్ ఇళ్లల్లో మార్క్స్ని మార్క్స్లా చూడరు, అవి ఒక ఎగ్జిట్ పాస్లా చూస్తారు. కాని గుర్తుపెట్టుకోండి, టాపర్ అయిన ప్రతి ఒక్కడూ లైఫ్లో సెటిల్ అవ్వలేదు. ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడూ రోడ్డు మీద పడలేదు. కష్టపడి తత్వం, పని మీద ప్యాషన్, ప్రతిరోజూ తొక్కుకుంటూ పోయే కన్సిస్టెన్సీ ఉంటే ఈ మార్క్స్ లేకపోయినా మనం ప్రపంచాన్ని జయించవచ్చు. లైఫ్లో టాపర్ అవ్వడం ముఖ్యం, ఎగ్జామ్లో కాదు. మీ మార్క్ షీట్ మీ సక్సెస్ని డిసైడ్ చెయ్యదు, మీ సర్వైవల్ ఇన్స్టింక్ట్ డిసైడ్ చేస్తుంది. స్టే స్ట్రాంగ్.